మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 30న అనగా ఏప్రిల్ 30, 2022 చైత్ర అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతూ ఉంది. ఈ సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనదని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు. ఎందుకంటే మనకు అమావాస్య మరియు గ్రహణం కలిసి వచ్చాయి. అయితే ఈ సూర్యగ్రహణం లోపు కొడుకులు ఉన్నవారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేస్తే వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఆ కొడుకులపై ఎలాంటి గ్రహణ దోషాలు పడకుండా ఉంటుంది. మరి ఆ గ్రహణంలోపు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలో తెలుసుకునే ముందు అసలు రాహుకేతువులు సూర్యుని లేదా చంద్రుని ఎందుకు మింగుతారో తెలుసుకునే ఒక కథను విందాము. పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మదించుచూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. ఆ పిమ్మట ఉచ్చేస్రవము అనే ఒక గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాల సముద్రమును మదించగా లోక భయంకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన ఆలాహలము పుట్టినది. ఆ ఆలాహల విష జ్వాలలకు సమస్త లోకములు కూడా నాశనమైపోయాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోలా శంకరుడకు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకోట విషాన్ని తన కంఠమందు బంధించాడు. కాలకోట విషమును పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చింది. మరలా దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు అంటే దానవులు, దేవతలు కూడా తగులాడుకోసాగారు. అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమెత్తి వారి తగువును పరిష్కరింపదలిచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ కూడా లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెదెను. ఎందుకీ తెగని తగువులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకిష్టమైతేనే అని అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యముకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ కూడా మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు సురమును, మరొక దాని యందు అమృతమును నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మై మరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురమును రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మంద భాగ్యులైనటువంటి ఆ రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన ఒక రాక్షసుడు మారువేషంలో దేవతల మధ్య కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతన్ని గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతనికి అమృతాన్ని అప్పగించాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతని గొంతు వరకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందున అతని తల రాహువుగా మరియు శరీరం కేతువుగా అమరత్వం పొందాయి. రాహుకేతువులు ఇద్దరూ కూడా ఒక శరీరమే. ఒకరు తల భాగం, ఒకరు అధో భాగం అంటే తోక భాగం. అయితే సూర్యుడు మరియు చంద్రుడు రహస్యాన్ని బయటకు తీయడంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారారు. వారు సూర్యచంద్రులను ద్వేషిస్తారు కాబట్టి గ్రహణం ఏర్పడిందని మన పెద్దలు చెప్తూ ఉంటారు.
ఇక వీడియోలోకి వస్తే ప్రతి తల్లికి కొడుకు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కూతురు అయితే ఎప్పటికైనా సరే అత్తగారింటికి వెళ్ళిపోతుంది. కానీ కొడుకు అలా కాదు. కొడుకు ఎన్నడూ తల్లిదండ్రులతోనే ఉంటాడు. వంశోద్ధారకుడిగా ఆ తల్లిదండ్రులను ఉద్ధరించేవాడిగా కొడుకుని హైందవ సాంప్రదాయం చెప్తోంది. కొడుకు కూతురు ఒకటే అనే నినాదం కొనసాగుతున్నప్పటికీ కూడా కొడుకులు అంటే తల్లిదండ్రులకు కాస్త ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. అయితే కొడుకులు బాగుండాలని కోరుకునేవారు ఈ అమావాస్యలోపు, అది కూడా ఈ శని అమావాస్యలోపు అనగా సూర్యగ్రహణం వచ్చేలోపు ఈ చిన్న పరిహారం చేయటం వలన ఖచ్చితమైన లాభం అనేది ఉంటుంది. కొడుకులకు జీవితంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. కొడుకులకు ఎలాంటి ఆటుపోట్లు కానీ ఇబ్బందులు కలగకుండా జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోవాలంటే తప్పక ఈ చిన్న పనిని చెయ్యాలి. మరి ఏం చెయ్యాలి అంటే ఈ సూర్యగ్రహణం వచ్చేలోపు అంటే శని అమావాస్య వచ్చేలోపు కూడా సూర్యగ్రహణం, శని అమావాస్య ఎన్నో శక్తులను కలిగినటువంటి ఈ రోజున కొడుకులు ఉన్నవారు దేవునికి బట్టలు పెట్టి కొబ్బరికాయ కొట్టాలి. ఎంతమంది కొడుకులు ఉంటే అన్ని కొబ్బరికాయలు కొట్టాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే శని అమావాస్యతో కూడిన ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించకపోయినా దోషం మాత్రం ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిహారాన్ని సూర్యగ్రహణం లోపు అయినా సరే లేదా సూర్యగ్రహణం రోజు అయినా సరే చేయవచ్చు. సూర్యగ్రహణం లోపు గోమాతను పూజించి ఆహారాన్ని అందిస్తే మీ కొడుకులపై ఎలాంటి దోషాలు ఉండవు. అదేవిధంగా ఈరోజు శని అమావాస్య కూడా వచ్చింది కాబట్టి ఈ రోజుకు ఇటువంటి అతీంద్రియ శక్తులు ఉన్నాయి కాబట్టి ఈ పరిహారాలను చేయాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వారి జీవితం చక్కగా సాగిపోతుంది. ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేసినట్లయితే వారి జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా వారి జీవితాన్ని సంపూర్ణంగా మంచి ఉన్నత స్థాయిలోకి తీసుకుని వెళ్ళి జీవించగలుగుతారు. ఇవి కాక సూర్యగ్రహణం వచ్చేలోపు కొడుకులు చేయవలసిన ఒక ముఖ్యమైన పరిహారం కూడా ఉంది. ఈ పరిహారానికి ముఖ్యంగా ఉప్పు కావాలి. కొడుకులు నిద్రించే గదిలో ఈ పరిహారాన్ని చేయాలి. మరి ఏం చేయాలి అంటే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఒక పెద్ద మట్టి పాత్రను తీసుకోండి. ఆ పాత్రలో గుప్పెడు గల్లులుప్పుని వేయండి. ఈ ఉప్పు మీద మట్టి ప్రమిదలు 2 పెట్టి దానిలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి. ఏమీ సమర్పించవలసిన అవసరం లేదు. పువ్వులు కూడా పెట్టవద్దు. ఇలా రాత్రి సమయంలో ఉప్పు దీపం వెలిగించి ఆ దీపాన్ని మీ కొడుకులు నిద్రించే గదిలో పెట్టండి. ఈ దీపం రాత్రంతా వెలిగితే చాలా మంచిది. సూర్యగ్రహణానికి ముందు వచ్చే 5 రోజులు ఇలా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితం అనేది కనిపిస్తుంది. అంటే శని అమావాస్యకు అలాగే సూర్యగ్రహణానికి ముందు వచ్చే 5 రోజుల ముందు నుండి ఈ పరిహారాన్ని మొదలుపెట్టి శని అమావాస్య వరకు అంటే గ్రహణం ఉన్న రోజు వరకు కూడా ఈ పరిహారాన్ని చేస్తే చక్కటి ఫలితం లభిస్తుంది. మీ కొడుకులు మంచి వృద్ధిలోనికి రావడానికి ఈ పరిహారం ఎంతగానో సహాయపడుతుంది. కనుక కొడుకులు ఉన్న తల్లులు సూర్యగ్రహణంలోపు తప్పక ఈ పరిహారాన్ని చేయండి. అయితే కొంతమంది కొడుకులు ఈ పరిహారాలను నమ్మరు. మీ పిల్లలు వద్దన్నా ఎలాగోలా ఒప్పించి వారి గదిలో ఉప్పు దీపం పెట్టి ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా వారి అభివృద్ధిలోకి మీరు కారణమవుతారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును కోరుకుంటారు కాబట్టి వారి అభివృద్ధికి ఖచ్చితంగా మీరే కారణం. రాబోయే సూర్యగ్రహణం శని అమావాస్య మామూలుది కాదు. ఇది ఈ సంవత్సరంలో రాబోతున్న మొదటి శని అమావాస్య మరియు సూర్యగ్రహణం ఎంతో శక్తివంతమైనది, అతీంద్రియ శక్తులను కలిగినదని పండితులు అంటూ ఉన్నారు. ఈ అద్భుత శక్తులను అందిపుచ్చుకోవాలంటే తప్పక ఈ పరిహారాన్ని పాటించాలని జ్యోతిష్యులు కూడా అంటూ ఉన్నారు. మరి తెలుసుకున్నారు కదా, కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సూర్యగ్రహణం లోపు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీ కొడుకులు మంచి వృద్ధిలోనికి రావడానికి దోహదపడండి. అలాగే మీరు ఉప్పుతో దీపాన్ని పెడతారు కదా, ఆ దీపాన్ని గ్రహణం తర్వాత మరుసటి రోజు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేయండి. ఇలా చేస్తే మీ కొడుకులు మంచి అభివృద్ధిలోనికి వచ్చి మంచి భవిష్యత్తును అనుభవించగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.